ఉక్రెయిన్ మీద రష్యాకి ఎంత మంట ఉందంటే ఇప్పుడు రష్యా లోపల ఉన్నటువంటి భాగాన్ని కూడా ఆక్రమించుకుంది కదా, ఆ మంట అనుకుంటా. తాజాగా ఉక్రెయిన్కి సాయం చేస్తున్నంటే మన దేశంలో ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి సాయం చేసేవాళ్ళు, లేకపోతే పాలస్తీనాకి సాయం చేసేవాళ్ళు మన దగ్గర ఉన్నారు కదా కొందరు దరిద్రులు. మనం ఏం చేయలేము వాళ్ళని, ఏది విరాళాలు సేకరించినా కూడా. అదే రష్యాలో ఉక్రెయిన్ సాయం కోసం అని చెప్పి 4,000 రూపాయలు ఒక డబ్బులు ఇచ్చాడు. 12 ఏళ్ల ఇదే 4,000 రూపాయలు ఒక అతను డబ్బులు ఇస్తే అతనికి వెంటనే అరెస్ట్ చేసి 12 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఉక్రెయిన్ దేశానికి $51 మన కరెన్సీలో 4,200 రూపాయలు విరాళం ఇచ్చినందుకు గాను యుఎస్ రష్యన్ మహిళ కవానాకి కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డాన్సర్ అయిన ఆమె యుఎస్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తన కుటుంబాన్ని చూసేందుకు ఫిబ్రవరిలో రష్యాకు వచ్చారు. ఈమె ఉక్రెయిన్ కోసం విరాళాలు సేకరిస్తున్నారని ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. దేశద్రోహం అభియోగం కింద జైలు శిక్ష విధించి 12 ఏళ్ళు జైలు పెట్టారు. అంటే అంత కసిగా ఉంటుంది రష్యా. అలాంటి కసి మన దగ్గరే లోపించింది.